హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ వ్లాగ్స్. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఇసుక దొంతుల ఇగురు చేద్దామా? ప్యాన్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 మీడియం సైజ్ చాప్డ్ ఆనియన్స్ అయితే నేను వేసుకున్నాను. అలాగే ఒక 2 చిల్లీ స్లైసెస్, హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇంకా మన ఇసుక దొంతులు అయితే యాడ్ చేసుకోవాలి. గోదావరిలో ఇది రేర్గా వస్తుంది, సీజన్ బట్టే దొరుకుతాయి ఇవి. ఇసుక దంతులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా గరిటతో మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 100 ml ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వదిలేసినట్టయితే ఒక 10 to 15 మినిట్స్లో ఫిష్ అనేది కుక్ అవుతుంది. ఇంకా ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఈ ఫిష్లో సింగిల్ బోనే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ వ్లాగ్స్.